సమయంలో ఈ దినము కొందరికి ఎలాంటి దినం అంటే ఆడుకునే దినం అంట. కొందరికి ఏ దినం అంటే ఇది ఆటలాడే దినం, ఇంకొందరికి ఆనందించే దినం, ఇంకొందరికి ఆరగించే దినం. ఆరగించడం అంటే తినటం. మనకైతే ఆరాధించే దినం. ప్రభుని ఏం చేసే దినం అండి? ఆరాధించే దినం. కనుక ప్రభుని ఆరాధించుట కొరకై ఒక మాట చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రండి ప్రార్థన చేసుకుందాం. భాగంలో నుంచి నిన్ను ఆరాధించుట కొరకై చదువుకున్న భాగాన్ని దీవించండి, మీ కృపను అనుగ్రహించండి. నిష్ప్రయోజకుని ప్రభువా, నన్ను కరుణించి నా నాలుక పెదవులను నీ అగ్నితో కాల్చివేసి నీవే సహాయం చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా నీ కార్యం నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకునండి. పరలోకం నుంచి అనుగ్రహించబడితేనే తప్ప ఎవడు ఏం పొందలేరు ప్రభువా. కనుక ఈ సమయంలో మీ అనుగ్రహాన్ని కోరుకుంటూ, నీ దయని కోరుకుంటూ మరొకసారి ఖాళీ చేసి ఖాళీ పాత్రను తండ్రి కనుక నీ యొక్క మహిమైశ్వరంతో నింపి నీ మహిమ కొరకే వాడుకున్నామని వచ్చిన నీ బిడ్డలందరం మేము కలిసి నీ నామాన్ని గొప్ప చేసి ఘనపరిచి కొనియాడి పూజించి ఆరాధించినట్లుగా నీ ఎదుట మరి సాగిలపడి నేనెంతగానో హృదయమారా ప్రభా పూర్ణ హృదయంతో మా ప్రభుని ఆరాధించేటువంటి ఆరాధికులుగా చేయమని యేసు ప్రభువారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగం ద్వారా ముందుగా మీ అందరికీ నా వందనాలు చెప్పడం మర్చిపోయా. అన్నలు చెప్తారు, నేనే మర్చిపోతా అంట. సీనన్న చెప్తారు, చక్కగా సాగర్ అన్న, మిగతా వాళ్ళు అందరూ చెప్తారు, కానీ నాకెందో ఉన్న అదొక రోగం. ఏం రోగం అంటే మీకు ప్రైజ్ లాడ్ చెప్పడమే మర్చిపోయాను కదండి. సారీ, మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి, ప్రైజ్ లాడ్ అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఒక ఆయన రాశాడు, ఏమని రాశాడంటే అందరూ ఎట్లుండాలని? బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందులో మనం అందరం ఉండాలి. బాగుండాలా బాగుండొద్దా? అందరం బాగుండాలి. సరే, ఈ సమయంలో చదువుకున్న భాగమును బట్టి దేవుడు మనకు సహాయపడును గాక. అపోస్తలుడు పౌలు భక్తుడు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఇక్కడ చదువుకున్నాం. ఏమంటున్నాడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. సొంత కుమారుడు ఎవరంటండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు. ఆయన అనుగ్రహించడానికి ఏం చేయలేదంట? వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కనుక తన సొంత కుమారుని ఏం చేశాడు? మన కొరకు అనుగ్రహించాడు. దేని కొరకు? మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు, మన యొక్క విడుదల కొరకు ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మన కొరకు ఏం పెట్టాడు? తన సొంత ప్రాణాన్ని అర్పించాడు. కనుక ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మనకేం కలిగింది? పాపాలకు విమోచన, విడుదల దొరుకుతూ వచ్చింది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రాస్తున్నాడు, తన సొంత కుమారుని ఏం చేశాడు? అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద వేయకుము ఇక్కడ ఒక మాట రాస్తాడు, వెనుక తీయక. తన ఒక్కడైన కుమారుని ఏం చేయలేదు? అబ్రహాము దేవునికి బలివ్వడానికి ఏం చేయలేదండి? వెనుక తీయలే కదా. ఇక్కడ కూడా తండ్రి అయినటువంటి దేవుడు తన సొంత కుమారుని మన కొరకు అర్పించడానికి కల్వరి శిలువలో ఏం చేయలేదంట? అయ్యో నాకు ఒక్కడే కుమారుడే, సొంత కుమారుడే, జ్యేష్ఠ కుమారుడే, అద్వితీయ కుమారుడే, ఈ కుమారుని ఎట్లా ఇవ్వగలను?
ఈ పాపలోకానికి ఎలా పంపించగలను, పాపల కొరకు ఈయన్ని ఎలా నలగొట్టడానికి ఇష్టపడగలను, పాపముగా ఎలా చేయగలను కదా. పాపం ఎరుగని ఆయన మన కొరకు ఏమయ్యాడంటాడు, పాపముగా చేయబడ్డాడు. కానీ నా కుమారుడిని నేను ఏం చేయను, పాపంగా ఎలా చూడగలను. ఆ కల్వరి సిలువలో ఆయన వేలాడుతుంటే తండ్రి ఏం చేశాడు తెలుసా, చివరి గడియలో పరలోకముందున తండ్రి కుమారుడిని ఏం చేశాడు, చెయ్యి ఎందుకు విడిచాడంట, తండ్రి కుమారుడికి సంబంధం లేకుండా అతడు పాపముగా చేయబడ్డాడు. ఆ కారణం చేత తండ్రి ఏం చేశాడు, కుమారుడిని చెయ్యి, అందుకే అంటాడు, నా దేవా నా దేవా నా చెయ్యేందుకు, నా తండ్రి చెయ్యేందుకు విడిచితివి అని అంటాడు. కనుక మనల్ని మన కొరకు తన సొంత కుమారుని ఏం చేశాడు, కల్వరి సిలువలో పాపముగా చేయబడ్డాడు, శాపగ్రాహిగా ఎట్లా చేయబడ్డాడంట, శాపగ్రాహి అని ఇంకో చోట పౌలు భక్తుడు అంటాడు, ధనవంతుడైనటువంటి మన కొరకు ఏమేడంట, దరిద్రుడిగా. ఇదే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ ఎంతగా ఆ కుమారుడు తగ్గించుకున్నాడంటే, మరణము పొందినంతగా. ఏ మరణం అండి, శిలువ. అంత ఆ పైన రాస్తాడు, మనుష్య కుమారుడుగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తనను తాను ఏం చేసుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, మరణం పొందినంతగా. ఏ మరణం అంటది, శిలువ మరణం పొందినంతగా తనను తాను ఏం చేసుకున్నాడు. కనుక తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఏం చేయలేదంట, వెనుక తీయలే కదా. దేని కొరకండి, నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకై, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకై కల్వరి సిలువలో తన సొంత కుమారుని ఏం చేశాడు. అందుకని అంటాడు, వదకు తేబడిన గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల అండి, వధించబడ్డాడు గొర్రెపిల్ల వలె యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం కల్వరి సిలువ మీద ఏమయ్యాడు. దాన్ని ఏమంటారు, ఏ కొండ అంటారంట, గొల్గొతా. ఏ కొండ అండి, ఏ కొండ మీద యేసు ప్రభువారిని సిలువ వేశారు, గొల్గొతా కొండ మీద. దానికి ఇంకో పేరే అంటే ఏమంట, కపాలం అనేటువంటి స్థలం అన్నాడు దానికి. ఆ కొండ మీద ఏ స్థలంలో అంటే పుర్రె ఆకారంలో ఉంటుందంట. అక్కడ ఆ ప్రాంతంలో ఆ కొండ మీద ప్రభువారిని ఏం చేశారు, సిలువ వేశారు కదా. ఒక ఆయన రాస్తాడు, యేసు ప్రభువారు సిలువ మోసుకుంటూ, ఎప్పుడన్నా మీరు చదవండి, ఒక పుస్తకంలో రాశాడు, ఒక యవ్వన ప్రాయము విలువైంది అనే పుస్తకంలో ఒక దైవజనుడు రాశాడు, యేసు ప్రభువారు సిలువను మోసుకుంటూ ఆ కొండ దగ్గరికి పోయాడంటే. ఏ కొండ దగ్గరికి, గొల్గొతా కొండ మీద దగ్గర పోయి ఆ యొక్క పాదాలంట కొండకు తగలగానే ఆ కొండంట ఎంతో ఏమైంది తెలుసా, కలవరపడ్డదంట, ఏడ్చిందంట. ఏ కొండ అంటే, యేసు ప్రభువారిని సిలువ వేయబడడానికి తీసుకుపోయాడు. అయ్యో, ఈయన లోకరక్షకుడే, పాపుల రక్షకుడే, నా మీద ఈ కొండ మీద నా మీద ఏం చేస్తున్నారు, సిలువ వేస్తాడా, ఈయన మామూలుడు. ఆ కొండ కలవరపడి మూలిగిందంటాడు, వేదన పడింది అంటాడు. కానీ మన పాపముల కొరకు తన సొంత కుమారుని ఏం చేశాడు, అనుగ్రహించడకు వెనుక తీయక. చదవండి ఇప్పుడు రోమేలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఆయనతో పాటు చూసారా, ఆయనను మాత్రం అప్పగించలేదండి, ఆయనతో పాటు మనకేమిచ్చాడంట, సమస్తాన్ని అనుగ్రహించాడు. తన సొంత కుమారుని మాత్రమే కాదు కానీ మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా తన కుమారుని బలిగా అర్పించడమే మాత్రం కాదు కానీ ఆయనతో పాటు మనకేమిస్తాడంట, సమస్తాన్ని ఏం చేశాడు, అనుగ్రహించాడు. అనుగ్రహింపడు అంటే అర్థం ఏంటి, అనుగ్రహిస్తాడు. అనుగ్రహింపడు అంటే అర్థం ఏంటి, ఇస్తాడు. అనుగ్రహించడం అంటే ఇవ్వటం. ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కొన్ని తలంపులు చూసి ప్రభుని ఆరాధిస్తాం. మొట్టమొదటిగా ఆయన అనుగ్రహించినటువంటిది చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. మనకి ఏం అనుగ్రహించాడు ఆయనతో పాటు అనేది కొన్ని తలంపులు చూసి ప్రభుని ఆరాధిస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఏమనుగ్రహించాడంటే ఆయనతో పాటు సమస్తం అనుగ్రహించాడంట. అనుగ్రహించిన వాటిలో ఇంకొకటి ఏంటంటే తన పిల్లలయ్యే అధికారం. ఏ అధికారం? అంతకుముందు ఎవరి పిల్లల మనం? నేను ఎవరి పిల్లని, నువ్వు ఎవరి పిల్లవు?
అపవాది పిల్లలం కదా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు ప్రభు, మీరు మీ తండ్రి అపవాది సమం కాకముందు ఎవరి పిల్లలము? అపవాది పిల్లలం. కనుక ఇక్కడ అంటాడు, తన్ను ఎందరు అంగీకరించరు వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఏమనుగ్రహించాడు? అధికారం. ఏ అధికారం అండి? దేవుని పిల్లలు అయ్యేటువంటి అధికారం. అలా మనం పిల్లలమైతే ఎవరమండి? ఆయనతో పాటు ఒకనాడు ఏం చేస్తాం? ఆయనతో పాటు ఆయన రాజ్యమునకు వారసులం. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనములో ఇలా అంటాడు చూడండి. రోమీలకు రాస్తూ అపోస్తలుడు 8వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే, మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. వారసులు అంటే అర్థం ఏంటి? ఇల్లు. ఇప్పుడు ఆస్తి ఉంది అనుకోండి, తల్లిదండ్రుల తర్వాత ఆస్తి ఎవరికి వస్తుందండి? పిల్లలు. కనుక ఆయనకు మనం ఎవరమంట? ఆయనకు వారసులుగా చేసుకున్నాడు ఆయన. అందుకే అన్నాడు, మనము పిల్లలమైతే ఎవరమంట? మనల్ని పిల్లలమా కాదా? ఇప్పుడు ఎవరి పిల్లలమండి? మనము దేవుని పిల్లలమే. యోహాను రాస్తూ అంటాడు చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో యోహాను అంటాడు, ఏమంటాడు? యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు చూడండి, మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత. చూసారు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకేం చూపాడు? మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మొట్టమొదటిగా మనము ఎవరమండి? దేవుని పిల్లలం. ఆయన పిల్లలుగా ఉండేటువంటి అధికారం అనుగ్రహించాడు. రెండవదిగా ఆయన ఏం అనుగ్రహించాడంటే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూద్దాం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. చూడండి, రెండవదిగా నీవు నాకు అనుగ్రహించిన మాటలు వారికి అనుగ్రహించాను. ఏమిచ్చాడు? రెండోది మనకి ఏమనుగ్రహించాడండి? ఆయనతో పాటు ఆయన వాక్యం ఇచ్చాడు. ఆయన వాక్కు కదా. ఈ వాక్యం ఏం చేస్తుంది? యాకోబు 1:21 అంటాడు, ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. ఈ వాక్యం ఏం చేస్తుంది? ఆత్మలను రక్షిస్తుంది. కీర్తనకాడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధల్లో ఇదే నెమ్మది కలిగించింది. వాక్యం ఏం చేస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, వాక్యమును ఉదక స్నానము చేత పవిత్ర పరచి. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని శుద్ధి చేస్తుంది. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం అక్కడ ఒక మాట అంటాడు చూడండి, చదువుదామండి, చదివితే బాగుంటుంది. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం, వాక్యమనే పాల వలన అంటాడు చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము 3 చదవండి. 2వ అధ్యాయము చదవండి. పోలిన వాళ్ళే. చాలండి. ఎడంటాడు వాక్యమను పాలు. ఏం పాలు అంటే పాలు అని కింద ఏమి రాశాడు ఒక మాట చూడండి, ఆత్మ సంబంధమునకు పాల వలన. కనుక వాక్యమును దేనితో పోల్స్తున్నాడు? పాలు. ఈ పాలు ఏం చేస్తాయి? పాలు ఎవరికి ఇస్తారు? చిన్న బిడ్డలు కదా. ఈ పాలు వాళ్ళకి పోయటం ద్వారా పిల్లలు ఏమవుతారు? ఎదుగుతారు. అందుకని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఆత్మీయంగా ఎదిగేటట్లుగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, 119వ కీర్తన 11వ వచనంలో దావీదు రాజు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో నేను. కనుక వాక్యం ఏం చేస్తుంది? మనల్ని పాపము చేయకుండా చేస్తుంది కదా. 119వ కీర్తన 130వ వచనం అంటాడు, నీ వాక్యం వెల్లడగుట తోడనే వెలుగు, అది తెలివి లేని వారికి ఏమిస్తుందంట? తెలివినిస్తుంది. 105వ వచనంలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు. కనుక వాక్యం మనకు నడిపిస్తుంది. అంత మాత్రమే కాదు, వాక్యము ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సాతాను ఓడించవచ్చు. యేసు ప్రభువారు శోధించడానికి సాతాను వచ్చినప్పుడు దేని ద్వారా ఓడించాడు?
వాక్యం ద్వారా. ఎవరి దగ్గర అయితే వాక్యం ఉంటుందో వాళ్ళు ఏం చేయొచ్చు? శత్రువును ఓడించగలుగుతాం. కనుక రెండవది మనకి ఏమిచ్చాడు ప్రభువారు? ఏమనుగ్రహించాడండి? వాక్యం. మూడవది చూద్దాం ఏమనుగ్రహించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం ఉన్నలాగున చూసారా? మూడోది ఏమనుగ్రహించాడు? నేను వారికి ఇచ్చి తిని అంటాడు. ఏమిచ్చాడంట? మహిమనిచ్చాడు. మొట్టమొదటిగా ఏమిచ్చాడండి? ఏమనుగ్రహించాడు? దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించాడు. రెండవది వాక్యమును అనుగ్రహించాడు. మూడవది ఏంటక్క? మహిమనిచ్చాడు. ఒక చోట అంటాడు, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం అంటాడు, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కానంటాడు. కానీ ఎవరికి ఇస్తాడంట? 21వ కీర్తన 5వ వచనంలో అంటాడు. ఎవరికి ఇస్తాడు తన మహిమను? కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చూడండి ఏమంటాడు? నీ రక్షణ వలన. ఎవరికి ఇస్తాడు మహిమ? రక్షణ పొందిన వారికి కదా. రక్షణ. అసలు మహిమను ఎట్లా పోగొట్టుకున్నాడు మానవుడు? పాపాన్ని బట్టి. రోమా 3:23 అంటాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. దేని ద్వారా మహిమ పోయింది? మానవునికి మహిమ లేదండి. దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేస్తున్నారు? చదవండి రోమా 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఎందుకు మహిమను పొందలేకపోయారంట? పాపమును బట్టే. అయితే రక్షణ పొందిన వారికి ఆయన ఏమిస్తాడంట? మహిమనిస్తాడు కదా. ఆయన తన మహిమని ఎవరికి ఇచ్చేవాడు కాదు, కానీ ఎవరికి ఇస్తున్నాడు? ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే తిరిగి జన్మిస్తారో, మారుమనసు పొందుతారో వాళ్ళకి ఏమిస్తాడు? తన మహిమను. నాలుగోదిగా చూద్దాం ఆయన ఏం అనుగ్రహించాడో. 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం. కొరింథీలో రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆయనను నేనేమై ఉన్నాను? అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడింది కనుక అంటాడు, నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప ఏం కాలేదంటాడు? నిష్ఫలము. అపోస్తలులకు ఒక్కరికే కృప అనుగ్రహించబడిందా? కాదు. మనకు కూడా ఆ కృపను ఏం చేశాడు? అనుగ్రహించాడు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు చూడండి, ఒక అపోస్తలునికే కాదు అనుగ్రహించింది, మనకు కూడా ఏం చేశాడంటే తీతు 2:11 అంటాడు చూడండి, ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఏం ప్రత్యక్షమైందంట? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ఏమైంది? ప్రత్యక్షమైంది. అంటే మనుషులందరికీ దేవుడు ఏమనుగ్రహించాడు? కృపను అనుగ్రహించాడు. అందుకనే కృప ఎక్కడ, పాపం ఎక్కడ విస్తరించిందో అంటాడు. రోమా 5వ అధ్యాయం చివరి వచనంలో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం. ఏలైనగా పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఇది కృప అంటే. కనుక దేవుని కృప మనకేమైందంటే ప్రత్యక్షమైంది. అపోస్తలుడు కొరింథీలో రాస్తూ 2వ కొరింథీ 8:9 అంటాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. చూడండి 2వ కొరింథీ 8:9 ఏమంటాడు? యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని. ఇది కృప అంటే. ఆయన ధనవంతుడైండి మనల్ని ఏం చేయడానికే? తన దారిద్ర్యం వలన మనం ఏం కావాలని? ధనవంతులము కావాలని. మన నిమిత్తం ఏమయ్యాడు? ఇది దేవుని కృప అండి. ధనవంతుడయ్యండి నీ కొరకు నా కొరకు ఏమాడంట? ఎప్పుడన్నా విన్నారా? ఇంట్లో కొంతమంది అంటారు, చెడబుట్టాడు దరిద్రుడు అంటారు. విన్నారు ఎప్పుడన్నా? ఎడబుట్టాడు రా దరిద్రుడు అంటాడు. ఒక ఆయన నన్ను ఆ మాట అన్నాడు, దరిద్రుడా అన్నాడు. నాకు అనిపించింది, నన్ను దరిద్రుడు అంటాడా? 2 నెలలు నాకు అసలు మనసు బాగలే, మైండ్ ఎట్లా అనిపించింది ఆ ఒక్క మాటకే కదా. ఆయన ఏమయ్యాడంట? దరిద్రుడు అయ్యాడు. ఎవరి కొరకండి? దరిద్రుడు అంటే అర్థం ఏంటక్క? దరిద్రుడా. విన్నారు ఎప్పుడు ఆ మాట? ఎవరన్నా అనంగా విన్నారు ఇంట్లో?
వినే ఉంటారు, ఎందుకంటే మనం అందరం దాదాపు పల్లెటూరులే కాబట్టి. సరే, ఇక్కడ ప్రభు మన కొరకు ఆయన కృపను గురించి రాస్తాడు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యండి, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. కనుక ప్రభువారు తన కృప ద్వారానే మనం ఏం పొందాము? ఎఫెసీ రాస్తా అంటాడు 2:8, మీరు కృప చేతనే ఏం పొందారంటారు? రక్షించబడి ఉన్నారు కృప ద్వారా. కనుక 4వది మనకు దేవుడు ఏమనుగ్రహించాడండి? కృప గురించి ఎన్నో మనం చూడవచ్చు. సమయం కొద్దిగానే ఉంది కాబట్టి కొన్ని క్లుప్తంగా. 5వది చూద్దాం. దేవుడు మనకు ఏమనుగ్రహించాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త ప్రభు మనకి ఏమనుగ్రహించాడు ఆయనతో పాటు? యోహాను సువార్త 14:27, శాంతి మీకు అనుగ్రహించి, కొంతమంది తీయలేకపోతున్నారు, సరే పర్వాలేదు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా అనుగ్రహించుట లేదు. చూసా ఏమంటున్నాడు? ఏమనుగ్రహించాడంట? శాంతి. ఒక చెట్టు కింద కూర్చొని ఒక ఆయన శాంతి అని ఊపుకుంటా ఉన్నాడు. అంటే నేను అనుకున్న శాంతి అని చెప్తుందని చూస్తే ఒక బాక్స్ పట్టుకొని 12ంటికి వస్తుంది. నా శాంతి వస్తుంది అంటున్నాడు. ఎవరు వస్తారంట? నేను అనుకున్న శాంతి అంటే ఏదో నెమ్మది కొరకు ఎదురు చూస్తున్నాడేమో నేను అనుకుంటే, అసలు ఎవరు ఆ శాంతి? ఆయన భార్య పేరు శాంతి అంట. కనుక ప్రభు మనకు ఏమిచ్చాడంటే ఆ శాంతి కాదు, లోకమిచ్చే శాంతి వేరు. ఆయన అన్నాడు, లోకమిచ్చినట్లుగా మీకు అనుగ్రహించుట లేదు. శాంతి అని కింద ఏమేశాడు? సమాధానం. ఏంటిదంట? వ్యక్తిగత జీవితాలు చాలామంది చూడండి, వ్యక్తిగతంగా దేవుడు సమాధానం, కుటుంబంలో సమాధానం, సంఘములో సమాధానం, సార్వత్రిక సంఘములో సమాధానం ఇది నాడు కరువైపోయింది. ప్రభు మనకి ఏమిచ్చాడు? తన శాంతిని, తన సమాధానమును మనకు ప్రభు అనుగ్రహించాడు కదా. ఎవరికి ఇస్తాడు? ఒక మాట చదువుదాం. ఎలాంటి సమాధానం ఇస్తాడు ప్రభువారు అంటే, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు. ఎలాంటి సమాధానం ప్రభు ఇస్తాడు మనకు? ఎవని మనస్సు, చదవండి 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును, చూసారా, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. ఎలాంటి శాంతి ఇస్తాడంట? పూర్ణ శాంతి, నిండు నెమ్మది. నిండుకుండా ఏం కాదు, చాలామంది అంటారు నిండుకుండా ఏం కాదు. అలాగే ప్రభు మనకిచ్చేటువంటి శాంతి. ఎలాంటి శాంతి? అందుకే ప్రభు నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. చాలాసార్లు సమాధానం లేక ఎంతోమంది, వ్యక్తిగత సమాధానం లేకనే ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ప్రభు ఇచ్చేటువంటి సమాధానం ఎలాంటిదంటే అది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అని ఫిలిప్పీ 4లో రాస్తాడు. ఎలాంటి సమాధానం అంటే అది ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం అంతటికంటే మించిందంట. కనుక దేవుడు ఒక ఆయన చనిపోయే దినాల్లో, మరణ దినాల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఒక భక్తిపరుడైనటువంటి, ఒక నీతిమంతుడైనటువంటి, ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తి ఒక మాట అంటున్నాడు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం అనుకుంటా 29వ వచనంలో అంటాడు, ఆ యేసు ప్రభువారిని తను ఎత్తుకొని ఏమంటున్నాడు తెలుసా? నాదా, ఇప్పుడు సమాధానముతో నీ దాసుని ఏమంట ఎట్లా పోతున్నాడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు? సమాధానం కదా. కనుక మన జీవితాల్లో సమాధానం ఇవ్వడానికి భక్తినికి ఉండదు. సమాధానం ఎవరికి ఇస్తాడు? సమాధానం ప్రభు పిల్లలకు, తన పిల్లలైన వారికి ఆయన ఏమిస్తాడు? సమాధానం. కనుక ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించడం కొరకే ఆయన అంటాడు, నా శాంతినే మీకు. అందుకని మీ హృదయాలు ఏం కావద్దు, కలవరపడనీయకుడి, వెరవనివ్వకుడి అంటున్నాడు. కనుక ప్రభు ఇచ్చేటువంటి ఆ సమాధానం ఎంత గొప్పది మనం ఎరగాలి. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాలం ఇక్కడ రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడో చూడండి, ఒక మాట చదువుదాం. కాబట్టి అంటాడు, విశ్వాసం వలన తీర్చబడి ఎవరి ద్వారా మనకు సమాధానం అంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో ఏం కలిగి ఉంటాం? సమాధానం. ఈ సమాధానం ఇచ్చేది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే. అందుకని చూడండి, ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో ఆయన దేనికి కారకుడు అంటాడు? సమాధాన కారకుడు. 2:16 చూడండి, ఎఫెసీ 2:16, సంవరించి
చేసి ఆ, ఆ, ఆయనే మనకు సమాధాన కారకుడు కదా. ఎలాంటి కారకుడు? సమాధానం ఇచ్చేవాడు. రోమ 16:20 అంటాడు, సమాధానకర్తయగు దేవుడు సాతానుని ఏం చేస్తాడు? మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఎట్లా దొక్కుతాడు? శీఘ్రముగా. ఒక మైదానంలో ఒక సేవకుడు అన్నాడంట, బోధ చేసేటప్పుడు, సాతానుడు మీ కాళ్ళ కింద ఉన్నాడు, బాగా తొక్కేయండి అన్నాడంట. ఏమన్నాడు? ఎక్కడున్నాడు? ఈ వాక్యం చెప్పి అన్నాడంట, సాతానుడు ఎక్కడున్నాడు? మీ కాళ్ళ కింద తొక్కేయండి అంటే వాళ్ళు ఆ మైదానం అంతా తొక్కితే అంత దుమ్ము పైకి లేస్తూ ఉందంట. కనుక సాతానుడు తొక్కేయడానికి వాడేమి ఎలాంటి వాడు కాదు, మన కాళ్ళ కింద ఉండేటువంటి వాడు చాలా తెలివైన వాడు కదా. వాడెంతో తెలివైనటువంటి వాడు. ఆయన అంటాడు, తొక్కి తెచ్చింది ఏముంది, నా పాడు దుమ్ము తప్ప అంటాడు. ఏమొచ్చిందంట? దుమ్ము వస్తే ఏమొచ్చిందంట? తుమ్ములు వచ్చినాయంట అందరికి ఆ మైదానంలో. ఏమొచ్చినాయి? కానీ మనం తొక్కేయడానికి వాడేం చిన్న పిల్లోడు బాలుడు కాదంట. కాకపోతే వాడిని తొక్కేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అది కాదు. సరే, ఇక్కడ చూడండి, ప్రభు ఆయన సమాధానానికే కర్త, సమాధానాన్ని అనుగ్రహించాడు. ఆ రోజు చూడండి ప్రభు మనకి ఏమనుగ్రహించాడు. యోహాను సువార్త 14:16. ఆ రోజు ప్రభు మనకి ఏమనుగ్రహించాడు? యోహాను సువార్త 14:16. నేను వేడుకొందును ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు. ఏమనుగ్రహిస్తాడంట? సత్యస్వరూపియగు ఆదరణకర్త. అంటే పరిశుద్ధాత్మను మనకి ఏం ఇచ్చాడు? అనుగ్రహించాడు. ఎవరిని అనుగ్రహించాడంట? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయగలుగుతాం? ఈ పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడు? ఏం బోధిస్తాడు? మనలో ఏం కార్యం చేస్తాడంటే ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 16:6-7 చదువుదాం. చూడండి, 7వ. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి. పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఏం ఒప్పుకుంటాం? పాపాన్ని ఒప్పించేది ఎవరు? మన బలహీనతలు చూపించేది ఎవరు? మన రహస్య పాపాలు బయట పెట్టేది ఎవరు? మన బతుకంతా బయట పెట్టేది ఎవరండి? ఎవరక్క? పరిశుద్ధాత్ముడు. కనుక ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు? అందుకని ఆయన వచ్చి పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఏం చేస్తాడు? ఆయన ఒప్పించేటట్లుగా చేస్తాడు. ఒకసారి సేవకులు ఒప్పిస్తారు, ఆ ఒప్పుదల కాదు. ఎవరు ఒప్పించాలి మనల్ని? పరిశుద్ధాత్ముడే ఒప్పిస్తాడు. అందుకని అంటాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. ఎట్లా విడవను? యోహాను సువార్త 14:16 అంటాడు, మిమ్మల్ని ఎలా విడవను? అనాథులుగా. ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు అంటున్నాడు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు నేనేం పంపిస్తాను? ఆదరణకర్త. వేరొక ఆదరణకర్త కదా. ప్రభు మన మధ్య లేడు, కానీ ఎవరి నుంచి వెళ్ళిపోయాడు? ఎవరిని ఇచ్చిపోయాడు? మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ ద్వారానే తప్ప మనము యేసు ప్రభు అని చెప్పలేమంట. ఏమని చెప్పలేము? 1 కొరింథీ 12:3 అపోస్తలుడు అంటాడు. చూడండి, 1 కొరింథీ 12:3. పరిశుద్ధాత్మ ద్వారా. ఎందుచేత? యేసు చెప్పడని పరిశుద్ధాత్మ వలన తప్ప. చూసారా? పరిశుద్ధాత్మ ద్వారానే ఏం చెప్పగలుగుతాం? యేసు ప్రభు అని చెప్పగలుగుతాం. అంతేనాక? పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు. యేసు ప్రభు అని చెప్పాలంటే ఎవరు సాయం, ఎవరు అవసరం? పరిశుద్ధాత్ముడి ద్వారానే. కనుక లూకాసు వార్తలో 12:12 అంటాడు, అంత్య దినాల్లో మనల్ని అనేకులు హింసించేటప్పుడు, మనం సభల దగ్గరికి తీసుకుపోయినప్పుడు మనకు దేవుడు మంచి ఆలోచన ఇస్తాడంట. చూడండి, లూకాసు వార్త 12:12 పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనూ మీకు నేర్పును. సరే,
మనం సభల పెద్దల దగ్గరికి, సమాజ మందిరాల దగ్గరికి మనల్ని ఈడ్చుకొని పోయినప్పుడు మనం ఏం చెప్పాలని చింతపడాల్సిన అవసరం ఎవరు నేర్పుతారు మనకు ఆ గడియలో? పరిశుద్ధాత్ముడు. ఒక దేశంలో ఒక సిస్టరు ఆరాధనకు వెళ్తూ ఉందంట, అరబ్ కంట్రీ దేశాల్లో అనుకుంటా, దాదాపు అన్న ఎవరు చెప్పుంటారు. కనుక అక్కడ ఏం జరిగిందంటే, ఆ సిస్టర్ ఆటో ఎక్కిన తర్వాత అక్కడ వాళ్ళు మధ్యలో ఆటో ఆపుతారంట. ఆపి ఎక్కడికి పోతున్నావు అని అన్నారంట. అడిగితే ఆమె అన్నదంట, ఎక్కడికి పోతున్నావు? అక్కడ బైబిల్ కనపడితే వెంటనే వాళ్ళు జైల్లో పెడతారు. కనుక ఆమె బైబిల్ కనపడకుండా పెట్టుకుంది. ఆమె అన్నదంట, మా అన్న విందుకు పోతున్నాను అన్నది. ఎక్కడ పోయింది? అదే. కనుక ఎట్లా చెప్పగలిగింది? యేసు వారు తనకు ఎట్లా అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా అంటే, ఆమె అబద్ధం ఏం చెప్పాలి, ఏం చెప్పింది? నిజమే చెప్పింది. ఆమెకి ఎవరిచ్చారు ఆలోచన? పరిశుద్ధాత్ముడే. ఒకవేళ ఉన్నట్టు చెప్పారు అనుకో, నేను ఆరాధనకు పోతున్నాను, యేసుని ఆరాధించడానికి పోతున్నానంటే ఏం చేసేవాళ్ళక్క? వెంటనే జైల్లో పెట్టారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు ఆమెకు? ఆలోచన ఇచ్చేవాడు. కనుక మన జీవితాల్లో మీరేమి చెప్పవలసింది, పరిశుద్ధాత్ముడు ఆ గడియలోనే మీకు నేర్పును, బోధిస్తాడు. బోధించే ఆత్మ. ఏ ఆత్మ అండి? నడిపించే ఆత్మ, జీవింపజేసే ఆత్మ, మనల్ని పాపాన్ని ఒప్పింపజేసే ఆత్మ, యేసు ప్రభుని ఒప్పుకునేటట్లుగా చేసే ఆత్మ, మనల్ని ఏం చేసేది? మనల్ని ఈ విధంగా ఆదుకునేటువంటిది. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయొచ్చు? ఈ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. చివరిగా దేవుడు మనకి ఏమనుగ్రహించాడంటే, ఆయన లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం చివరి తలపు చూద్దాం. లూకాసు వార్త 12:32. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఏమైంది? కష్టమైందా? కొంతమందికి ఎంత కష్టమో, ఇంటికి వచ్చిన వాళ్ళని కూర్చోమనడానికి కష్టమే, ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ ఇవ్వాలన్నా కష్టమే, ఇంటికి వచ్చిన వాళ్ళకు మర్యాద చేయాలన్నా కష్టమే. కానీ ప్రభు అంటాడు, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఏమైంది? ఇష్టమై ఉన్నది. ఏం అనుగ్రహించడానికి? రాజ్యం కదా. యేసుప్రభు వారికి ఏముందక్క? ఒక రాజ్యం ఉంది. అందుకనే సిలువలో వేలాడేటువంటి ఒక దొంగ అంటాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఏం చేయి, జ్ఞాపకము. అంటే యేసుప్రభు వారికి రాజ్యం ఉందని ఎంతమంది నమ్ముతున్నారక్క? అందరూ నమ్ముతున్నారా? కొంతమంది అంటారు యేసుప్రభు వారికి ఏడుందండి రాజ్యం అంటాడు. ఆయన అన్నాడు అసలే లేదు, ఆయన అసలు ఏం లేదు, సిలువలోనే ఆయన ఎట్లున్నాడు, ఆయన దిగంబరుడుగా ఉండి ఆయనకేం రాజ్యం అంటారు. కానీ యేసుప్రభు వారు అంతకుముందే పిలాతు ముందు అంటాడు, నువ్వు రాజువా అంటే నేను రాజునే అంటాడు. అయితే అంటాడు, నా రాజ్యం ఈలోక సంబంధమైందే కాదు. ఎలాంటిది? ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైందే కాదంట. ఆయన రాజ్యం గురించి ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటాడంటే, చూడండి ఆయన రాజ్యం గురించి ఒక మాట. ఎలాంటి రాజ్యం అంటాడు? అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును. ఎలాంటి రాజ్యం అంటే అది? హెబ్రీయుల గ్రంథకర్త ఆ రాజ్యం గురించి ఏం చెప్తున్నాడు? నిశ్చలమైన రాజ్యం. పేతురు భక్తుడు అంటాడు ఆ రాజ్యం గురించి. చూడండి పేతురు రాసిన పత్రిక ఏమంటాడంటే, 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. 11వ వచనం. ఒక్క నిమిషం అక్క. 2వ పేతురు 1 పేతురు 2వ పేతురులో ఉంటుంది ఒక మాట. 1 పేతురే 2వ పేతురు 1వ అధ్యాయం 11వ వచనం చివరి భాగంలో చూడండి ఏమంటాడు. 2వ పేతురు, యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఎట్లా అనుగ్రహిస్తాడంట? ఏ రాజ్యం అంట? నిత్య రాజ్యం. పేతురు భక్తుడు ప్రభు రాజ్యం గురించి ఏమంటున్నాడు? నిత్య రాజ్యం. లూకా భక్తుడు అంటాడు, లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం అంటాడు ఎలాంటి రాజ్యం అంటాడు? ఆ రాజ్యం గురించి లూకా భక్తుడు ఆయనకు దేవుడు ప్రత్యక్షపరిచిన దాన్ని బట్టి ఏమంటాడంటే, లూకా 1:33 అనుకుంటా చూడండి. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం. ఎలాంటి రాజ్యం అంట? అంతము లేనటువంటి రాజ్యం. కీర్తనల గ్రంథకర్త దావీదు రాజు ఏమంటాడంటే ఆ రాజ్యం గురించి 145వ కీర్తన అనుకుంటా చూడండి. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 13వ వచనమా?
నీ రాజ్యము శాశ్వత రాజ్యం. ఎలాంటి రాజ్యం అంటే అదే శాశ్వత రాజ్యం కదా. అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ 14:17 అంటాడు ఆ రాజ్యం గురించి. ఏమని చెప్తాడంటే అపోస్తలుడు పౌలు ఏమంటాడు చూడండి, ఎలాంటి రాజ్యం అంటాడు. దేవుని రాజ్యం ఏమన్నాడు? రోమా 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అంటాడు. దేవుని రాజ్యం గురించి పౌలు గారికి దేవుడు ఏమని ప్రత్యక్షనిచ్చారంటే, దేవుని రాజ్యం అంటే ఏంటిది? నేను అనుకుంటా ఆ దినాల్లో ఉన్న ప్రజలు దేవుని రాజ్యంలో కూడా ఏముంటాయి అనుకుంటారు, తినొచ్చు తాగొచ్చు అనుకున్నారేమో. అందుకనే ఆయన ఆ ప్రత్యక్షతను పొందాడే. అందుకంటున్నాడు, వారికి చెప్తా ఉన్నాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ ఏంటంట, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలే ఆనందం. కనుక ఇంకా దానియేలు భక్తుడు ఆ రాజ్యం గురించి ఎంతగానో రాస్తూ ఉంటాడు. ఎలాంటి రాజ్యం అంటాడంటే, నాశనం లేని రాజ్యము, యుగయుగాలు ఉండే రాజ్యము, లయము కాని రాజ్యము, ఇలా చెప్తా ఉంటాడు. కనుక ఎవరు ఆ రాజ్యంలో ప్రవేశిస్తారంటే ఒక మాట చదివి ఆరాధనలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఒక మాట 17 వచనం అనుకుంటా. ఆ రాజుల కాలములో అని మాట్లాడుతుంటా. రెండవ అధ్యాయం 44వ వచనం. రెండవ అధ్యాయం 44వ వచనం మధ్య భాగం చదువుదామన్నా. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవనికి చెందదు. చూసారా? చాలండి. ఆ రాజ్యం ఎవరికంట? దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి అంటే ఎవరు ప్రవేశిస్తారు ఆ రాజ్యంలో? ఎవరు ప్రవేశిస్తారండి? తిరిగి జన్మించిన వాళ్ళే. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంటాడు 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా. కనుక ప్రభువారు మనకు ఏం అనుగ్రహించాడు? కనుక ఆ రాజ్యం మనం పోయిన తర్వాత ఆ రాజ్యంలోకి పోయినాక ఏం చేస్తాం? ఎవరి డ్యూటీలో వాళ్ళు పోతారా? ఉద్యోగానికి పోతారా? ఉద్యోగాలు అట్లా ఉంటుందండి ఆ రాజ్యంలో. నా పనులు నేను చేసుకుంటాం అలాంటివి ఉండదా? ఉండదు కదా. ఇప్పుడు చూడండి, వర్షాకాలంలో ఎంతో వర్షం వచ్చినా ఏం చేస్తాం? ఉద్యోగానికి పోకుండా ఉంటారా? పోతున్నాం. పనులు చేసుకునే వాళ్ళు, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు వర్షం వస్తుందని ఇంట్లోనే ఉంటారా? ఆగరు, వెళ్ళిపోతారు. స్కూల్లో పోయేవాళ్ళు, పిల్లలు కాలేజీ పోయేవాళ్ళు వర్షం వస్తే ఆగుతారా? వర్షం వస్తుందని అంటారా? ఆగరు, వెళ్ళిపోతారు కదా. కానీ కొంచెం వానొస్తుందంట మందిరానికి మాత్రం ఆగిపోతారంట. దేనికి ఆగరు? వర్షాకాలంలో అన్నీ జరుగుతాయి కానీ వర్షం వస్తే దేనికి ఆగిపోతాం? ఏ ప్రయాణం ఆపుకుంటాం? మందిరానికి వచ్చేది మాత్రం ఆ వర్షం వస్తుందిలే అంట. ఏదైనా ఆగదంట. కానీ వర్షాకాలంలో దేవుని మందిరానికి రాలేం కొన్నిసార్లు. సరే, ఇక్కడ ప్రభు పిల్లలంగా ఆయన మనకు ఏమనుగ్రహించాడు? రాజ్యం. ఎలాంటి రాజ్యం అదే చూసాం. ఆ రాజ్యాన్ని ఎప్పటి నుంచి నిర్మిస్తున్నాడంటే మత్తయి సువార్త 25:34 అంటాడు, నా తండ్రి, ఆయన కుడివైపున్న వారిని చూసి అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. ఏమన్నాడు? లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును ఏం చేయరి? స్వతంత్రించుకొనుడి. ఏ రాజ్యం ఎప్పటి నుంచి సిద్ధపరుస్తున్నాడంట? లోకము పుట్టినది మొదలుకొని మన కొరకు ఏం చేశాడు? ఆ రాజ్యాన్ని. అందుకే అన్నాడు, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైంది. కనుక మనం ఆరాధనలో ఆరాధించటకు ముందుగా ప్రభు మనకి ఏం అనుగ్రహించాడో దాన్ని బట్టి ప్రభుని ఏం చేద్దాం? అది చదివి ఆరాధనలకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం మనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. చూడండి, రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయనను ఒక్కడనే ఆయనను మాత్రమే కాదు మనకు అనుగ్రహించింది, ఆయనతో పాటు సమస్తమును మనకు. ఎఫెసీ 1:3 అంటాడు, మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకేం చేశాడు? పరలోక విషయాల్లో. ఏ విషయాలు?
భూలోక విషయాలు వేరు, పరలోక విషయాలు వేరు. కొందరు పరలోక విషయాలు చెప్తుంటే చెవులు మూసుకుంటారు, వినబుద్ధి కాదు. భూలోక విషయాలు చెప్తుంటే చెవులు తెరుస్తూ ఉంటారు. కానీ పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఏం చేశాడు? మనకు అనుగ్రహించాడు. ఆయనతో పాటు ఏం అనుగ్రహించాడు? తన సొంత కుమారుని సిలువలో మన కొరకు బలిగా అర్పించబడటం మాత్రమే అనుగ్రహించలేదు, కానీ ఏమనుగ్రహించాడంటే, మొట్టమొదటిగా ఆయన ఏమనుగ్రహించాడంటే తన కుమారునితో పాటు ఏమనుగ్రహించాడు? మొట్టమొదటిగా తన పిల్లలయ్యే అధికారం అనుగ్రహించాడు. రెండవది తన వాక్యాన్ని అనుగ్రహించాడు. మూడవది తన మహిమను అనుగ్రహించాడు. నాలుగవది తన కృపను అనుగ్రహించాడు. ఐదవది తన శాంతిని అనుగ్రహించాడు. ఆరవది పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఏడవది తన రాజ్యమును అనుగ్రహించాడు. ఇంకా చాలా ఉన్నాయి కనుక ప్రభు మనకి ఈ తలంపులతో ప్రభు ఎంత మంచి శ్రేష్టమైన వాటిని మనకి ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఈ సమయంలో ప్రభుని మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభుని ఏం చేద్దాం? ఆరాధిద్దాం. నీ పక్కనే ఒకడు ఉంటాడు, నీతో పాటు ఒకడు వస్తాడు, అవన్నీ నిజమేనా అంటాడు. ఎవడాడండి? వాడు ఎక్కడో కూర్చుంటాడు, మూలన కూర్చుంటాడు, నిన్ను ఆరాధించకుండా చేస్తాడు. ఏమంటాడు? అంత ఉట్టిదే, ఆయన చెప్పేదంట ఎవడో దేవుడు అనుగ్రహించాడు అంటాడు, అది అంటాడు. సాతానుడు ఏదేను వనములో అవ్వను ఓడించింది ఏ మాటతోటండి? ఒకే ఒక్క మాట. ఏంటిది? ఇది నిజమా? ఇప్పుడు కూడా అంటాడు, నువ్వు ఆరాధన చేయటం అంత అవసరమా? అంత నిజమే ఆయన చెప్పేదంట. అది నిజం అనుకుంటున్నావా? అసలు నువ్వు ఆరాధన చేయాల్సిన అవసరం, దేవుడు అనుగ్రహించాడని అది ఆయన చెప్తున్నాడు. అది నీకు కాదులే, ఎవరికే? ఇక్కడ ఎవరికో ఇచ్చాడు, అది నీకు కాదులే అంటాడు. కనుక సాతానుడు నిన్ను ఆరాధించకుండా ఏం చేస్తాడు? ఆపు చేస్తాడు. ఇది నిజమేనా అంటాడు. కనుక ఇది నిజమే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రభు మనకి ఏమిచ్చాడు? వీటినన్నిటిని అనుగ్రహించాడు కదా. యోహాను భక్తుడు అంటాడు, తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మన అంతగా మాత్రమే కాదు, తన ప్రేమను కూడా మనకి ఏం చేశాడక్క? అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రభువా దీనికి మనం పాత్రులమా? కాదు. ఆ పాత్రులను మనల్ని ఏం చేశాడు? పాత్రులుగా ఎంచుకున్నాడు, తనకు బిడ్డలుగా చేసుకున్నాడు, తను ఆరాధించేటువంటి ఆధిక్యత ఇచ్చాడు. కనుక ప్రభుని కొద్ది మాటలతో, కొన్ని తలంపులతో ప్రభుని ఏం చేద్దాం?